అర్ధరాత్రి ఉన్న పలంగా సిబిఐ ఒప్పజెప్తున్న కాళేశ్వరం రిపోర్టు అంటివి. మంత్రులంతా నోరెళ్ళు పెట్టి విస్తుపోయి చూసారు. అరే మనకు ఒక్క మాట మాత్రం కూడా చెప్పకుండా మన అంతరంగిక సమావేశంలో హౌస్ కమిటీ వేసుకుందామని అనుకున్నాము. హౌస్ కమిటీ పోయింది. పొద్దున్న లేస్తే మన అధిష్టానం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారేమో ఈడీ, మోడీ, సిబిఐ, బీజేపీ జేబు సంస్థ, ఇన్కమ్ ట్యాక్స్ జేబు సంస్థ అని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంత మాట్లాడుతూ ఉంటే వాళ్ళేం అధిష్టానం మాట్లాడుతూ ఉంటే తీసుకుపోయి కాళేశ్వరం రిపోర్ట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అర్థమైంది. అంటే బీజేపీ వాళ్ళకి అవకాశము వీళ్ళ పగ్గాలు వాళ్ళ చేతికి ఇస్తున్నాడా? దాంతో ఏమవుతుందండి, 1000 కేసులు సిబిఐ అండర్లో 1000 కేసులు అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఉన్నాయి. సాల్వ్ చేసింది 2% ఇప్పటి వరకు. సాల్వ్ చేయలేరు. 2% దేనికి పనికి వస్తాయంటే ఇక్కడ ఉద్యమాలు అనగానే, పోరాటాలు అనగానే, కేసీఆర్ బీఆర్ఎస్ బాగా ఉధృతంగా ప్రజల్లోకి పోవంగానే, రాజకీయమైనటువంటి వాతావరణం వేడెక్కగానే, ఎన్నికల వాతావరణం ఏర్పడంగానే సిబిఐ అంటారు. రైట్. అంటే ఇట్లా మాటికి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి బెదిరించి లోపరుచుకునేటువంటి అస్త్రంగా మాత్రమే సిబిఐ ఉపయోగపడుతుంది. హైకోర్టు ఏం చెప్పింది? ఈ రిపోర్టు మీద 8B 8C ప్రకారం మాకు అవకాశం ఇవ్వలేదు, మాకు క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదు, మేము చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు, మేము ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అందులో కనబడతలేవు, మాకు అవకాశం ఇవ్వండి, ప్రజాస్వామ్యయుతంగా న్యాయస్థానం నమ్ముకున్నామని పోయిన తర్వాత ప్రభుత్వాన్ని అడిగింది. ఏమడిగింది? అయ్యా మీరు చర్యలు ఇప్పుడు తీసుకుంటారు, మరి హౌస్లో పెట్టి అందరికి చెప్పినరా ఈ విషయం అని చెప్పలేదు, ఇక మేము అసెంబ్లీలో పెడతాము, మాట్లాడినా కానీ మేము ఏదైనా తప్పు కనబడితే చర్యలకు పోతాము అని అన్నారు. మరి అసెంబ్లీలో పెట్టిన చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో డిసిషన్ ఏంది సిబిఐకి ఇవ్వడమా? తర్వాత 7వ తారీఖు, మొన్న 3వ తారీఖు, 4వ తారీఖు మళ్ళీ చర్చకు వచ్చింది, హియరింగ్కి వచ్చింది హైకోర్టులో. వచ్చినాక మళ్ళీ అడుగుతారు వీళ్ళు, కాదు ఈ రిపోర్ట్ ప్రకారం కాదు, ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంటు ఒకటి వాళ్ళు అంతకుముందు ఒకటి ఇచ్చిర్రు మాకు, దాని మీద మేము సిబిఐకి ఇచ్చినాము, ఈ రిపోర్ట్ కాదు, పీసీ ఘోష్ కమిషన్ కాదు మేము ఇచ్చింది, సిబిఐకి ఇచ్చింది గది ఇచ్చినాము అన్నారు. మరి గిదే అయినప్పుడు ఇక్కడ జరుగుతున్నప్పుడు సిబిఐకి పోవాల్సిన అవసరం ఏమో, హైకోర్టు చేసిన వ్యాఖ్యానానికి హైకోర్టుకు తప్పుదారి పట్టి అబద్ధం చెప్పిన పరిస్థితి. ఇంత సీరియస్గా చర్చ జరుగుతూ ఉంటే ఈ చర్చలో సందట్లో సడేమియాలాగా కవితమ్మను తీసుకొచ్చిండ్రా, వచ్చిందా, మాట్లాడించిండ్రా, ఆరోపణలు నిజంగానే ఉన్నాయా, ఆరోపణలు ఉన్నాయి అనుకునే విధంగా బురద మీదేసిరా, బట్టగాల్సి మీదేసిరా అనే విధంగా మొన్నటి పరిస్థితి కనబడుతుంది. ఒక్కరు కూడా నమ్మరు. ఎందుకంటే కేసీఆర్ గారికి 2001లో పార్టీ పెట్టకముందు తాను టీడీపీలో ఎమ్మెల్యే అయినప్పుడే పిఏగా, అంటే పిఏ అనలేని ఇక్కడ నేను పిఏ కూడా కాదు, అంతరంగికుడిగా, కుడి భుజమై, మామకు తోడై, నీడై, అడుగై వెంట నడిచి కాపాడుకున్నటువంటి పరిస్థితులు హరీష్ రావు గారు అప్పటి నుంచి ఉన్న పరిస్థితి కదా, అందరికి తెలిసిన వాస్తవమే కదా. తెలంగాణ ఉద్యమాల్లో కేటీఆర్ గారి పాత్ర బ్రహ్మాండంగా ఉంది, కవితమ్మ పాత్ర ఉంది, హరీష్ రావు గారి పాత్ర ఉంది. ఉద్యమాల్లో ఉండి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల మనసులు గెలుచుకొని అక్కడ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, మంత్రులు అయినరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో అన్నదమ్ములు ఉన్నారు. ఎవరైనా గెలిచిర్రా? ప్రజా జీవితాల్లో ఉన్నారా? ప్రజలు ఎన్నుకున్నారా? మరి రాజ్యాంగేతర శక్తులుగా ఎట్లా ముందుకు పడుతున్నారు? ఆనాడు చాలా మాట్లాడతారు కదా, ఆ కుటుంబం అని. ఈ కుటుంబం సంగతి ఏంది మరి? ఆయన మాట్లాడిన నోర్లన్నీ ఎందుకు మూగపోయినాయి? ఇవాళ ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు? అంటే ఈ మేధావులు అనే వాళ్ళు ఎక్కడ పోయినారు? ఈ ఆకునూరో పోకునూరో ఒక ఆయన కదా, ఆయన కోదండము మరి ఎందుకు పెట్టారు ఆయన గారు? కోదండరాం రెడ్డి తీసేసిండు, రెడ్డి తీసినంత మాత్రం రెడ్డి కాకుండా పోడు. మరి ఇలాంటి మేధావులంతా ఏం చేసిరండి? ఎక్కడ పోయిర్రు? మీ యూట్యూబ్ ఛానల్లే కదా, వెంటబడి డోలు కొట్టి అతి బలవంతుల్లాగా రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ను ప్రొజెక్ట్ చేసింది, దుర్మార్గం చేసిండు. కేసీఆర్ మొత్తం దోసుకపోయిన విధంగా నెగటివ్ ప్రచారం చేసింది. గప్పుడేమో యూట్యూబ్ ఛానల్ గొప్పయి. ఈ పరిపాలన ప్రశ్నిస్తే, ఈ ముఖ్యమంత్రి వ్యవహారాన్ని క్వశ్చన్ చేస్తే, మంత్రులను పరిపాలనలు ప్రజలకు కావాల్సిన చేయడం లేదని ఎక్కడన్నా అడిగే ప్రయత్నం విలేకరి చేస్తే చెంపలు వాళ్ళకు కొడతా అంటావు, ఎవడు పడతా వాడు విలేకరులు అంటావు. ఈ ట్యూబ్, ఆ ట్యూబ్, ఏ ట్యూబ్ మెడకు పట్టేసుకొని డోలు వేసుకొని
వాడొస్తాడు వీడొస్తాడు అందరు వస్తారు కొడుకులు ఒక్కని చెంపలు అరే అంతమందిని కొడతా అవే నువ్వు ఫైల్ వన్ చాలామంది అంటున్నారు కేసీఆర్ రేవంత్ మన హరీష్ రావు ఏమన్నాడు 6 ఫీట్లు కరెంటు స్తంభంలాగా పెరిగిండు బుర్ర లేదు అన్నాడు. మరి నిన్ను కూడా చాలామంది మాట్లాడుతున్నారు వింటున్నాం కదా. పొద్దంతా కొలిస్తే కూడా 3 ఫీట్లు లేవని అంటున్నారు కదా. అటు బాడీ షేమింగ్ కేటీఆర్ కొడుకుని పట్టుకొని మాట్లాడతావు కదా. మొన్న అంటున్నాడు ఆయన నా ఇంట్లో నా భార్య నా బిడ్డను కూడా మా పబ్లిక్ కామెంట్ చేస్తుంది. ఇప్పుడు వచ్చిన అది నొప్పి ఇప్పుడు తెలిసిన అది నీకు. మరి అప్పుడు బాడీ షేమింగ్ మీద మాట్లాడినప్పుడు ఆ కుటుంబం మీద పడ్డప్పుడు నానా రకాల బీభత్సం చేసినప్పుడు అప్పుడు తెలియదా. ఇది ప్రజా గొంతుక ప్రజా గలం. ప్రజలకు నచ్చితే ఒక విధంగా ఉంటుంది, ప్రజల తిరస్కారానికి నిరసనకు గురైతే ఇంకొక విధంగా ఉంటుంది. నాకు తెలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హక్కున చేర్చుకోవడంలో ప్రజలు ఆమడ దూరంలో ఉన్నారు. ప్రజల తిరస్కారమే ఉంది తప్ప ఈ పాలన పైన ప్రజల స్వీకారం రాదు. ఎందుకంటే వీళ్ళ లోపల మార్పు రావడం లేదు.